అధ్యక్షుడు పరిశోధక మిత్రుడు రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు అమ్మ డాక్టర్ విజయలక్ష్మి గారు. ఈ కార్యక్రమానికి మరో అతిథి మా మిత్రులు డాక్టర్ రఘు. వేదిక ముందు ఉన్న పరిశోధక విద్యార్థులు, నిజాం కళాశాల నుంచి వచ్చిన అధ్యాపకులు, పాలమూరు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నుంచి వచ్చి ఇంతకు ముందే మేము ముందు పద్యాలు పాడిన అనిత, ఇంకా వేరే వేరే ప్రాంతాల రిటైర్డ్ ప్రిన్సిపల్తో పనిచేసిన సోమయ్య గారు, ఇంకా మిత్రులు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళ పేరు తెలియకపోతే మీ అందరికీ ప్రియమైన పీజీ విద్యార్థులు. మొదటిసారి చాలా తక్కువ మంది పీజీ విద్యార్థులను చూస్తూ ఉన్నా నేను ఈ 5-6 సంవత్సరాల కాలంలో. మీ అందరికీ ఆత్మీయ అభినందనలు. ఉపన్యాసాలు ఉండొద్దని ముందే నేనే చెప్పాను ఓయూ సాహిత్య వేదిక వాళ్ళకి. దానితో పాటు సాహిత్య వేదిక వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని మొత్తం వీనేసుకొని నడిపించాలి. మేమెవరం టీచర్లు ఇందులో జోక్యం చేసుకోవద్దు అనుకున్నాం. సరే, మేము జోక్యం చేసుకుంటే కుర్చీలు ఖాళీ ఉండకూడదని కోరుకుంటాం మొట్టమొదలు. సరే, విద్యార్థులు వాళ్ళే పరిశోధకులు పీజీ విద్యార్థులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉపన్యాసాలు ఎందుకొద్దు అనుకున్నామంటే ఎప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం, మీరు క్లాస్లో వింటూనే ఉంటారు, మళ్ళీ ఇక్కడ కూడా సభలు నడుస్తుంటాయి. జాషువా పద్యము లయాత్మకమైంది. ఎవరి పద్యమైనా లయాత్మకంగా ఉంటుంది. జాషువా పద్యానికి ప్రత్యేకత ఉంటుంది. మనందరి జీవితాలు అందులో ఉంటాయి, మనం చూసుకోవచ్చు మన ప్రతిబింబంగా. అందుకోసం మంచిగా పాడేవాళ్ళు ఒక 5-6 మందిని సెలెక్ట్ చేసి ఈ 5-6 మందిలో ఒక్కొక్కరు ఒక 5-5 పద్యాలు పాడితే ఒక గంటన్నర సేపు కార్యక్రమం ముగుస్తుంది అనేది నా వ్యక్తిగత భావన ఉండింది. సరే, సాహిత్య వేదిక మిత్రులు వాళ్ళకు తగినట్లు వాళ్ళు ఆలోచన చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జస్ట్ వేదిక మీద కూర్చోవడం, పెద్దవాళ్ళు వేదిక మీద ఉన్నారనిపించడం కోసం సాహిత్య వేదిక మిత్రులు వేదిక మీద పిలిచారు. నేనే ఉపన్యాసం చేయబోవటం లేదు. మీ అందరికి తెలుసు, జాషువా 1895లో పుట్టాడు. అంటే ఆ కాలం చూడండి. 1890 నుంచి పుట్టిన వాళ్ళు 1910 వరకు, అంటే ఒక 20 సంవత్సరాల కాలంలో పుట్టిన వాళ్ళు కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తెలుగు సాహిత్యాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. 1890 నుంచి 1910 వరకు ఈ 20 ఏళ్ల మధ్యలో ప్రముఖులైన వాళ్ళందరూ ఈ కాలంలోనే పుట్టారు. ఒక్క రాయప్రోలు, గురిజాడ, రాయప్రోలు కూడా ఇదే టైం, గురిజాడ ఒక్కడే వెనక్కి 1860ల కాలంలో పుట్టినవాడు. అంటే ఈ కాలంలో పుట్టిన ప్రతి కవి సాహిత్యం వైపు వచ్చిన వాళ్ళందరూ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. కొందరు ప్రజాపరం చేశారు, కొందరు సంప్రదాయం వైపు నడిపించారు, కొందరు అభ్యుదయం అనుకున్నారు, భిన్న మార్గాల్లో ప్రయాణం చేశారు. ఇదంతా కూడా సమాజం అలో చేసిన వాళ్ళ గురించి చెప్తున్న విషయం. ప్రధాన స్రవంతి సమాజం వారికి అన్ని అవకాశాలు కల్పించి చదువుకునే అవకాశం, నేర్చుకునే అవకాశం, పద్యం రాసే అవకాశం, రాసిన పద్యాన్ని ప్రదర్శించే, పాడే, పుస్తకంగా వేసుకునే అవకాశం ఈ సమాజం ఇచ్చింది వాళ్ళందరూ. ఈ సమాజం ఇవన్నీ నిరాకరించినటువంటి మనుషులు ఎవరైనా సమాజంలో ఉంటే వాళ్ళ నుంచి వచ్చి కవిత్వం రాయటం సవాల్. ఇది ప్రత్యేకత. కృష్ణశాస్త్రి రాశాడు, విశ్వనాథ సత్యనారాయణ రాశాడు, కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి రాశాడు, శ్రీశ్రీ రాశాడు, దూరి రామరెడ్డి రాశాడు. వీళ్ళందరూ కూడా ప్రధాన స్రవంతి సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఏ ఆటంకం లేదు. కానీ ఊరికి దూరంగా నెట్టివేయబడిన సామాజిక సమూహం నుంచి చదువులోకి రావటమే ఒక పెద్ద సమస్య. సమాజం అలో చేయదు వాళ్ళని.
చదువులోకి వచ్చి చదువుకొని ఆ కాస్త క్రైస్తవ మిషనరీ రావటం మూలంగా ఆ క్రైస్తవ మిషనరీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చదువుకొని ఆంగ్ల ఉపాధ్యాయుడు కావాలనుకున్నవాడు లేదా చర్చిలో పాస్టర్ ఆ పై స్థాయికి వెళ్ళాలనుకున్నవాడు, కుటుంబం కూడా అలానే కోరుకున్నది. అట్లా కాకుండా వైదిక మతానికి సంబంధించిన గ్రంథాలని చిన్నప్పుడే అధ్యయనం చేసి ఆ వైదిక గ్రంథాల్లో ఉండే అంశం పట్ల ప్రేరేపితుడై ఇటువైపు మళ్ళినవాడు గుర్రం జాషువా. ఏమిటి తెలుగు సాహిత్యం ఏమిటి, సంస్కృతం ఏమిటి, వైదిక మతం ఏమిటి, రామాయణం, భారతం, ఇతిహాసాలు, పురాణాలు అన్నిటిని ముద్దలేసుకొని చదివి అప్పుడు అనుకున్నాడు. అప్పటికే కవిత్వంలోకి భావకవిత్వం వచ్చేసి ఒకవైపు తీసుకెళ్తున్న సందర్భంలో గుర్రం జాషువా కళాన్ని పట్టుకున్నాడు. మరోవైపు భావకవిత్వం పేగు ముడి తెంచుకొని అభ్యుదయం ప్రయాణం చేస్తున్న శ్రీశ్రీ. ఈ సంధి కాలంలో గుర్రం జాషువా ప్రవేశించారు సాహిత్యంలోకి. కృష్ణశాస్త్రి ప్రభావంలోకి వెళ్ళాలా, శ్రీశ్రీ ప్రభావంలోకి వెళ్ళాలా, విశ్వనాథ ప్రభావంలోకి వెళ్ళాలి. సంప్రదాయం నుంచి కాస్త బయటపడి భావకవిత్వం, ఒక మేరకైన భావకవిత్వం మరో తలంలోకి ప్రయాణిస్తున్న సందర్భంలో అభ్యుదయం, భావకవిత్వం, సంప్రదాయం, విశ్వనాథ సంప్రదాయం వైపు నడిపిస్తున్నా. నవ్య సంప్రదాయాన్ని కొత్తగా చూడాలి, కొత్తగా దర్శించాలనే ఆలోచనతో కవిత్వం రాస్తూ ఉన్నాడు. ఈ 3 మార్గాలు ఉన్నప్పుడు గుర్రం జాషువా ప్రవేశించిన వాడు వాళ్ళలాంటి సాహిత్యమే చదువుకున్నాడు. కానీ కవిత వస్తువుని ఎంపిక చేసుకునే దగ్గర ప్రత్యేకత ఉంది. ఎప్పుడైనా సరే ఒక కవి గొప్పతనం ఎక్కడ నిలబడుతుందంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న వస్తువు దగ్గర నిలబడుతుంది. రూపం వలన కవిత్వం నిలబడదు ఎప్పుడు కూడా. రూపం కూడా మంచిదైతే కవిత్వం నిలబడుతుంది. ఏ సాహిత్య ప్రక్రియ, ఏ కళారూపమైనా సరే రూపం కూడా మంచిదైతే అది నిలబడుతుంది. కానీ వస్తువు లేకుండా, ఇతివృత్తం లేకుండా నీవెంత రూపం చేసినా అది నిలబడదు. అందుకే వాళ్ళలాగా మామూలుగా ఏ రామాయణం మీదో, భారతం మీదో, భాగవతం మీదో, లేకపోతే ఇంకేదో, లేకపోతే ఆకాశంలో విహరిస్తున్న మనిషి మీదో, లేకపోతే ఆ అమ్మాయి నడుస్తూ ఉంటే ఆమె చీర కొంగులు నేరడ జీరాడుతున్నటువంటి అందం మీదో, ఆమె పెదాల మీదో, ఆమె మునివేళ్ల మీదో కవిత్వం రాయొచ్చు అందరిలా. రాస్తే అందరి కవులు ఒకడైపోయేవాడు గుర్రం జాషువా. ఒక ప్రత్యేకమైన వస్తువుని ఎంపిక చేసుకున్నాడు. మీరు ఇప్పటి వరకు చదివిన తాజ్మహల్ అయినా, ఏ కావ్యమైనా తీసుకోండి, గబ్బిలమైనా, ఆయన రాసిన కావ్యాలన్నీ ఏ కవులు కూడా రాయని ఇతివృత్తమని, ఎవరు పట్టుకొని ఇతివృత్తాలని. అందరూ చెప్పిన విషయాన్ని ఎన్నిసార్లు చెప్తారు? ఎన్ని రామాయణాలు వచ్చాయి? చాలా రామాయణాలు వచ్చాయి కదా, కావ్యాలు చాలా వచ్చాయి కదా. అట్లా కాకుండా ఎవరు ముట్టుకొని, ఎవరు పట్టుకొని, ఎవరు సృజించని విషయాన్ని ఎవరైతే దాని నేపథ్యంగా తీసుకుంటారో వాళ్ళు సాహిత్యంలో తమదంటూ ఒక ముద్ర వేస్తారు. అట్లా నిలబడతారు. జాషువా ప్రత్యేకత అది ఎందులో రాశాడు? రూపం. ఇది వస్తువు కదా, ఎంపిక చేసుకున్న వస్తువు. ఓ అంటరాని వాడి జీవితాన్ని తీసుకున్నాడు, ఒక శిశువు జీవితాన్ని తీసుకున్నాడు, షాజహాన్ ఆయన ప్రియురాల గురించి రాశాడు, ఫిరదౌసి రాశాడు. ఇవన్నీ వస్తువులు. ఈ వస్తువుకి రూపం ఏమిటి ఉండాలి అనుకున్నప్పుడు అప్పటికి వచన కవిత వచ్చేసింది. ఆయన పాపులర్ పోయిట్ గా మారినట్టు వచన కవిత ఒక రూపంలో, గేయ కవిత, తర్వాత వచన కవిత. మరి గేయంలో రాయాలా, పద్యంలో రాయాలా? ఈ ప్రశ్న వచ్చినప్పుడు పద్యంలోనే రాయాలనుకున్నాడు. నిజానికి పద్యంలో రాస్తే చాలా ఆటంకాలు ఉంటాయి, పద్య కవులకి పరిమితులు ఉంటాయి, ఎక్కువ మందిలోకి వెళ్ళదు పద్యం. అది పండితులు లేదా కొద్దిగా పద్యం అంటే తెలిసిన వాళ్ళకు మాత్రమే పద్యం వెళ్తుంది. మరి ఆ రూపాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ఒక దళితుడు పద్యం రాయగలడా? కింది కులం నుంచి వచ్చిన వాడు పద్యం రాయగలరా? పైకి ఇట్లాంటి వస్తువులు పద్యం ద్వారా చెప్పి మెప్పించగలరా అనుకున్నప్పుడు మనకి దూర్జటి వసుచరిత్ర రాసిన రామరాజభూషణుడి పద్యము అలసాని పద్యంలాగా ఉండదు. కానీ రామరాజభూషణుడు నిజంగా ఒక రకంగా ఆనాటి సమాజంలో ఆయన పుట్టిన సామాజిక నేపథ్యం వలన అనుభవించిన వివక్ష వలన మీ అందరికన్నా నేను మంచి పద్యం రాయగలను
మీ అందరికన్నా మంచి పద్యం రాయటమే కాదు, మీరు రాసిన కావ్యాల్లో ఉన్న లోపాలను కూడా నేను చెప్పగలను. కావ్యాల ప్రసంగం అలసాని పెద్దన అలాంటి ప్రయత్నం చేయలేదు. నన్నయ్య తిక్కన్న ఎవరైనా అలాంటి ప్రయత్నం చేశారా? గొప్ప కవులు అనుకుంటున్నా ఇవన్నీ శ్రీనాథుడు చేశాడా? చేయలేదు. అంటే కావ్య నిర్మాణగత విషయాలు కూడా నేను చెప్పగలను అని ఎట్లయితే చెప్పాడో ఈయన, ఒక విశ్వనాథ సత్యనారాయణ, ఒక దూర్జటి, ఒక శ్రీశ్రీ, మీరు సంస్కృత పాండిత్యం, మీరు పుట్టుకతోనే పండిత కుటుంబంలో పుట్టినటువంటి మీరు, సంస్కృతం చదువుకునే అవకాశం ఉన్న మీరు, మీ అందరికీ నిజానికి జాష్వాకి సంస్కృతం చదువుకుందామని చాలా ఇష్టమైంది. నేర్పించలేదు ఆయన, సంస్కృతం నేర్పించలేదు, స్కూల్లో నేర్పించలేదు. కానీ తన మిత్రుడు నేర్పించడం వల్ల మిత్రుడి ద్వారా సంస్కృతం నేర్చుకొని సాహిత్యం అబ్బింది ఆయన. అట్లా మీరు ఏదైతే నన్ను నిరాకరించారో దానితో నేను రాస్తున్నాను, ఆ రూపంలో రాస్తున్నానని చెప్పి సాహిత్యాన్ని మన ముందు వచ్చారు. ఎంపిక చేసుకున్న ఇతివృత్తాలు ప్రత్యేకమైనవి, వాటిని చెప్పిన రూపం పద్యం. ఆ కాలంలో పద్యం చెప్పి మెప్పించిన వాడు గుర్రం జాషువా ఒక్కడే. మీరు చూడండి, 1920 తర్వాత పద్యం రాసి నిలబడిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా? తిరుపతి వెంకట కవులు, అది ఒక ప్రత్యేకత. తిరుపతి వెంకట కవుల లాగా గుర్రం జాషువా, గుర్రం జాషువా లాగా తిరుపతి వెంకట కవులు. కనుక వస్తువు రూపం రెండు కలిసి, తిరుపతి మధుసూదన్ రావు గారు ఏమంటారంటే, వస్తువు లేని రూపం, రూపం లేని వస్తువు ఉండవు. రూపం ఎప్పుడైనా వస్తువును ఆశ్రయించాలి అంటాడు. ఎప్పుడైనా సరే రూపం, భాష, ఉపమానాలు, ప్రతీకలు, భావచిత్రాలు, కవిత్వంలోని ఇవన్నీ కూడా వస్తువుని ఆశ్రయించాలి, ధరించాలి. మన శరీరాన్ని, మనం వేసుకున్న బట్టలు మన శరీరంలో భాగం అయి కలిసిపోవాలి తప్ప ఎబ్బెట్టుగా కనిపించకూడదు అని దాని అర్థం. మన శరీరం వస్తువు అయితే మన అలంకరణ ఏమిటి? ఇదే రూపం, ఇదే శిల్పం. కనుక అలంకరణ ఎప్పుడైనా వస్తువుని ధరిస్తుంది తప్ప వస్తువుని, ఆ రూపాన్ని లేదా శిల్పాన్ని వస్తువు వెళ్ళి అందులో దూరదు. దూరితే అది ఎబ్బెట్టుకుంటుంది. అందుకోసం ఆయన ఎంపిక చేసుకున్న వస్తువు తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారి ఒక అంటరాని వాడిని కవిత్వంలోకి పట్టుకొచ్చాడు. అరుంధతి సుతుడు అన్నాడు. అరుంధతి సుతుడు అనే పదప్రయోగం చేశాడు తెలుగు సాహిత్యంలో. ఇక్కడ మా అంజన్ కుమార్ పీజీ ప్రాజెక్ట్ చేశాడు. పీజీలో ప్రాజెక్ట్ వర్క్ ఉంటే పీజీ ప్రాజెక్ట్ వర్క్ ఏం చేశాడంటే, గుర్రం జాషువా గబ్బిలం అన్ని గుర్రం జాషువా కవిత్వంలో పదప్రయోగాలు. గుర్రం జాషువా ప్రత్యేకత ఏమిటంటే, కవులు ఏం చేస్తారు? కవిత్వం రాసేటప్పుడు పదాలని సృష్టిస్తారు. కవి సమయాలు ఉంటాయి, ఉపమానాలు, కొత్త ఉపమానాలు తయారు చేస్తారు, రూపకాలు తయారు చేస్తారు. ఇవన్నీ తయారు చేసి నిలబెడతారు. మీరు ఏ కవి దగ్గర వెళ్ళి ఆనాటి కవుల్లో పదబంధాలు ఎట్లా సృష్టించారని చేయలేము, మనం ఎక్కువ చేయలేము. కానీ జాషువా దగ్గర ఒక్క కావ్యం తీసుకున్నా సరే ఒక 500-600 పదాలని కొత్తవి తీయవచ్చు. మనం ఒక గబ్బిలంలోనే 2 పార్ట్స్ మొత్తం దగ్గర పెట్టుకొని చూస్తే అప్పటి వరకు ఎవరు రూపొందించిన రూపకాలని జాషువా ఒక 500-600 రూపొందించారు. ప్రతి పద్యంలో ఒక రూపకం ఉంటుంది. అట్లా అరుంధతి సుతుడు, ఎక్కడో తూర్పు దిశ అటువైపు ఉండేటటువంటి అరుంధతి సుతుడిని కావ్యంలోకి పట్టుకొచ్చి అందరి చేత మెప్పించాడు, ఒప్పించాడు. ఈ మెప్పించడం, ఒప్పించడం వలన ఆయన కవిత్వంలో శ్రమ జీవితం ఉన్నది, ఆయన కవిత్వంలో సామ్యవాదం ఉన్నది, ఆయన కవిత్వంలో కమ్యూనిజం ఉన్నది, ఆయన కవిత్వంలో దళితవాదం ఉన్నది, ఆయన కవిత్వంలో బాపూజీ గాంధీయవాదం ఉన్నది, ఆయన కవిత్వంలో అన్ని రాశారు. ఎంత విశ్లేషణలు వచ్చాయంటే ఆయన కవిత్వంలో ఇన్ని విశ్లేషణలు ఎవరి విషయంలో రాలేదు. మీరు చూడండి, శ్రీశ్రీ కవిత్వంలో సామ్యవాదం ఉంది, మార్క్సిజం ఉంది అని చెప్తారు. అంతకు మించి శ్రీశ్రీ కవిత్వంలో దళితవాదం ఉందని చెప్తారు ఎవరన్నా? చెప్పలేదు. విశ్వనాథ కవిత్వంలో సామ్యవాదం ఉందని ఎవరన్నా చెప్తారా? చెప్పలేదు. కానీ గుర్రం జాషువా కవిత్వంలో హరిజనవాదం, దళితవాదం, సామ్యవాదం, సంప్రదాయవాదం, సమాజంలో ఎన్ని భావాలు ఉంటే అన్ని భావాలు ఆయన కవిత్వంలో ఉన్నాయి. అన్ని కవిత్వాలు ఉండడానికి కారణం ఏంటంటే ఆయన దర్శించిన జీవితం ఉంది కదా, ఆయనకంటే ఒక జీవితం ఉంది. నీకు ఏమైనా తెలియకపోతే, రచనా నైపుణ్యాలు తెలియకపోతే నేర్పించవచ్చు ఎవరికైనా. కవిత ఎట్లా రాయొచ్చు, పాట ఎట్లా రాయొచ్చు, కథ ఎట్లా రాయొచ్చు, నవల ఎట్లా రాయొచ్చు, వ్యాసం ఎట్లా రాయొచ్చు నేర్పించవచ్చు, నైపుణ్యాన్ని నేర్పించవచ్చు. కానీ నైపుణ్యానికి కావలసిన ఒక ముడి సరుకు ఉంటుంది. ఆ ముడి సరుకుని ఎవరు నేర్పించలేరు.
ఆ ముడిసరుకు ఏమిటంటే జీవితం. నీకు ఒక జీవితం ఉంటుంది. నీ జీవితాన్ని ఎట్లా నైపుణ్యంగా మలసాలి, సృజనాత్మకంగా మలిచి చెప్పాలనేది నేర్పించవచ్చు. కానీ నీకంటూ ఒక జీవితం ఉంటుంది కదా, ఆ జీవితం నీదే అయి ఉండాలి. అది నీవే జీవించి ఉండాలి. వేరే వాడి జీవితాన్ని మనం చెప్పలేము. అందుకే ఆయనకంటూ ఒక జీవితం ఉంది, ప్రత్యేకమైన జీవితం. ఆ జీవితం నుంచి కవిత్వంలోకి వచ్చాడు. ఆ ప్రాకృతిక సంబంధం నుంచి కవిత్వంలోకి వచ్చాడు. ఓ అరుంధోతి సుతుడికి చుట్టాలు ఎవరు? పులుగులు పుట్టలు చుట్టంబులు అన్నాడు. పులుగులు పుట్టలు, పక్షులు, చెట్లు, చేమ, పుట్టలు చుట్టాలు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చుట్టాలు కాదు అంటే మిగతా సమాజం దగ్గరికి రానియదు కదా, అందుకే చుట్టాలు కాదు. వీడు ఎక్కడుంటే ప్రకృతిలో భాగమై ఉంటాడు కనుక ప్రాకృతిక సంబంధాన్ని అంతా సాహిత్యంలోకి తీసుకొచ్చాడు. ఆ గిజిగాడిలోనైనా ఆ శిశువులోనైనా వారి రెక్కల కష్టంబును ఆహరించి, వారి రెక్కల కష్టంబును ఆహరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబుచి కసరి బుసపట్టున అతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు. ఎక్కడ రాజీ పడలేదు ఆయన చెప్పడానికి. తన చుట్టూ బ్రాహ్మణులు ఉన్నారు, మిత్రులు, చాలా మంది మిత్రులు ఉన్నారు. ఆయన సంస్కృతం నేర్పిన వాడే బ్రాహ్మణుడు. కానీ విషయానికి వచ్చేసరికి రాజీ లేదు ఆయనకి. స్పష్టంగా 4 పడగల హైందవ నాగరాజు అన్నాడు. కనపడవేమిరా కనపడవేమిరా జగము కల్పన చేసిన గారడి. 4 వర్ణాలు ఉన్నాయి, 5వ వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? 4 వర్ణాలు చెప్పారు కదా పురుష సూక్తంలో. ఈ 5వ వర్ణం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్న వచ్చినప్పుడు చాలా లాజికల్ ప్రశ్న ఇచ్చాడు. కనపడవేమిరా జగము కల్పన చేసిన గారడి. బ్రహ్మ, తల, చేతులు, తొడలు, పాదాలు, 4 వర్ణాలు. ఎక్కడున్నావు ఈ 4 వర్ణాలు సృష్టించిన వాడిని? కనిపిస్తలేవు నాకు. నిన్ను అడగాలనుంది. ఏమని అడగాలి? ఏమని అడగాలి? ఈ 5వ వర్ణస్థులమైన మేము ఎక్కడి నుంచి పుట్టాము? తల్లి సవిత్రి అడిగాడు కదా. సవిత్రి, మేము ఎక్కడి నుంచి పుట్టామమ్మా అంటే మరి గారడిగా మార్చాడు అంతే. గారడి వాడు అంతే, సృష్టించాడు మీరు 4 వర్ణాలని చెప్పాడు. వారి రెక్కల కష్టం సశరమా, వారి రెక్కల కష్టం లేని సశరమా పండి పులకింత సంచయించు. వాడు ప్రపంచమునకు భోజనం పోపెట్టు, వానికి బుద్ధి. ఈ భూమి అంటదట, వాడు చెమటోడ్చకపోతే నేను పంట పండను పో అంటద. నేను పండను. మరి వాడి చెమట చుక్కలు కదా అవి. మరి వాడి చెమట చుక్కలు వచ్చినప్పుడు ఒకవేళ అది అంటుబడింది అనుకుంటే పొద్దున్న లేచి 3 మూర్తులకి మీరు నైవేద్యం పెట్టేటటువంటి వాళ్ళు కదా. ఆ రెక్కల కష్టము అంటూ అని అన్నాడు. 3 మూర్తులకు కూడా కూడు లేదు. అంటే మనకి గబ్బిలం మొదటి పాట అంతా కూడా ఆయన సామాజిక వ్యవస్థ నిర్మాణాన్ని గురించి చెప్పాడు. చెప్తే 2వ పాటకి వెళ్ళేసరికి నిజంగా గబ్బిలాన్ని అందరూ ఆమోదిస్తారు. సంప్రదాయవాదులు ఆమోదిస్తారు, కులాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఆమోదిస్తారు, కులాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఆమోదిస్తారు. చాలా జాగ్రత్తగా ఆయన ఆ జాగ్రత్త తీసుకున్నాడు. భారతదేశం యొక్క గొప్పతనం కూడా చెప్పాడు. గబ్బిలం ప్రయాణానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా చెప్పాడు. అవన్నీ అంటే ఒక కొత్త జీవితాన్ని, ఎవరికి తెలియని ఒక జీవితాన్ని ఆనాటి సమాజంలో ఆ పండితులందరికీ పద్యం అనే రూపంలో ఒక కొత్త జీవితాన్ని దర్శింపజేసింది. అందుకే తెలుగు సాహిత్యం చెప్పేటప్పుడు మనం అందరం దళిత కవిత్వం 1972లో దళిత ప్రాంతాలు ఏర్పడితే తర్వాత అది దళిత కవిత్వం అయింది అని 85కి వచ్చేసరికి 80కి వచ్చేసరికి దళిత కవిత్వం అయిందని చెప్తూ ఉంటాం కదా. దళిత అనే పదప్రయోగం లేదు అప్పటికి. కేవలం హరిజన్ అనే పదప్రయోగం మాత్రమే, అస్పృశ్యులు అనే పదప్రయోగం మాత్రమే ఉన్నది. కానీ ఆనాడు రాసిన ఆ కవిత్వమే తర్వాతి కాలంలో ఒక పునాది, తర్వాతి కవులందరికీ అదొక పునాదిగా పనిచేసింది. ఎట్లా రాయొచ్చు సున్నితమైన పదబంధాలను వాళ్ళ జీవితంలో ఉన్న ఈస్థెటిక్స్. దళితులకు ఒక ఈస్థెటిక్స్ ఉంటుంది. మన సమాజంలో ప్రతి ఒక్క సామాజిక సమూహానికి ఒక సౌందర్యం ఉంటుంది. ఆ సౌందర్యాన్ని కవిత్వంలోకి ఎట్లా తీసుకురావచ్చు అనే ఆ పునాదిని వేసిన వాడు
మనందరికీ మార్గం చూపెట్టిన వాడు జాషువా. కనుక జాషువాని చదవండి. కనీసం ఒక 20-30 పద్యాలు కంఠత నేర్చుకోండి. పీజీలోనైనా, పీజీ అయిపోయిన వాళ్ళైనా నేర్చుకోండి. నేర్చుకోవటం మూలంగా ఏంటంటే ఎక్కడైనా మనం మాట్లాడుతున్నప్పుడు 1-2 పద్యాలు అలా ప్రస్తావన చేస్తే ఆ ఉపన్యాసానికి అందం వస్తుంది, సౌందర్యం వస్తుంది. లేదా జాషువా గురించే మాట్లాడాల్సిన సందర్భం ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు అలవకంగా మాట్లాడవచ్చు, పేపర్ చేతిలో లేకుండా మాట్లాడవచ్చు. కనుక ఒక 20 పద్యాలు నేర్చుకోవడం పెద్ద విషయం ఏం కాదు. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. దానితో పాటు మీ జీవితాన్ని రాయండి. జాషువా మనకి ఏం నేర్పిస్తాడు? ఈ సందర్భంగా ఏం నేర్చుకోవాలి జాషువా నుంచి? ఆయన జీవితాన్ని రాశాడు. మన జీవితాన్ని మనం రాయాలి. ఏ పద్ధతిలో వస్తే ఆ పద్ధతిలో రాయండి. రాయటం అనేది ఎంత నైపుణ్యంగా రాశావా లేదా అనేది మన మొదటి రచన ఏదైతే ఉంటుందో అది మొదటి ప్రియురాలు లాంటిదే. మొదటి వాక్యం అది మనకు అందంగానే ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత మనం చూసుకుంటే అబ్బాయి ఇంత తక్కువ స్థాయిలో రాసిన అనిపించవచ్చు. కానీ అది మొదటి ప్రియురాలకు రాసిన మొదటి లేఖ లాంటిది. అందుకోసం మీరు రాయటం మొదలు పెట్టండి. అదే నైపుణ్యం వస్తుంది. రాస్తూ పోతే నైపుణ్యం వస్తుంది. మీ జీవితాన్ని రాయండి. మీకు తెలియని జీవితాన్ని రాస్తే మీకు ఏమైందంటే కన్ఫ్యూజన్ వస్తుంది. రాయగలమా లేదా అని, మంచిగా ఉందా లేదా. మీ జీవితాన్ని మీరు రాయండి. మీరు నడిచొచ్చిన కాలాన్ని మీరు అక్షరబద్ధం చేయండి. మీ నాన్నమ్మ, మీ అమ్మమ్మ, మీ తాత జీవితాన్ని రాయండి. మీరు చూసిన జీవితాన్ని రాయండి. రాయటం వలన చరిత్ర రికార్డ్ అవుతుంది, పాఠ్యాంశంగా మారుతుంది. ఎన్ని రోజులు చదువుతారు ఈ పాత పాఠ్యాంశాలు? కొత్త పాఠ్యాంశాలు రావాలి కదా. ఇంకో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో కొత్త పాఠ్యాంశాలు రావాలి. జాషువా నుంచి మనం నేర్చుకోవాల్సింది మన జీవితాన్ని మనం రాయటం ఎట్లా. కవి ఎప్పటికైనా కుల మతాలు గీసుకున్న గీతలు చుచ్చి పంజరాన పట్టు వడను నేను, కట్టు వడను నేను, నిఖిల్లోకమెట్లు నిర్ణయించే తిరుగులేదు విశ్వనాథుడా. బంధిస్తావా నన్ను? కవిని బంధిస్తావా? కవితని బంధిస్తావా? భావాన్ని బంధిస్తావా? కులంతో బంధిస్తావా? జైల్లో బంధిస్తావా? ఏ రకంగా బంధిస్తావు? నువ్వు ఏ రకంగా బంధించినా ఈ బంధనాల్లో ఉండే రకం కాదు కవి. ఆ కవి ఫోక్లోర్ అనే ఒక సంప్రదాయం నుంచి వచ్చిన కవి తెలుగు సాహిత్యంలో అద్భుతాన్ని సృష్టించాడు. అందమైన కవిత్వం రాశాడు, సౌందర్యాత్మకమైన కవిత్వం రాశాడు. ఆ సౌందర్యంలో మీరందరూ మునిగి తేలుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. చాలా స్ఫూర్తివంతమైన విషయాలు. కవిత్వం రాయడానికి ముడిసరుకు కావాలని చెప్పింది. రాయడం రాకపోతే నేర్పవచ్చు, భాష రాకపోతే నేర్పవచ్చు, కానీ ఆ భావన అనేది లోపలనే ఉండాలి. అది కూడా జాషువా గారు ఒక సందర్భంలో చెప్తారు. చదవవచ్చు గ్రంథ సముదాయమంతయు, చదవవచ్చు గ్రంథ సముదాయమంతయు, కృతులలోన నెరసు నేరవచ్చు, రసము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషములు సాధనమున రాదు, చదువు కాదు. రసాన్ని సృష్టి చేసి ప్రజ్ఞా విశేషం మనం బాగా ప్రాక్టీస్ చేసి గద్దల్లాగా ఒక గొప్ప పాట రాయగలుగుతాము. సాధ్యం కాకపోవచ్చు. ప్రతిభ అనేది ఉండాలి, ఆ భావుకత జీవితం అనేది ఉండాలి అని దీని సారాంశం గ్రహిస్తారని కోరుతూ ఇప్పుడు మహేష్ పిహెచ్డి